వర్గం మల్లాపూర్ మండలంలోని భరతమాత కూడలి వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతు తెలియజేస్తూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామారావు, శ్రీనివాసచారి, సాయికృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం తిరుపతి దేవస్థానంలో లడ్డు అపవిత్రతం జరగడం జరిగింది. దీనికి అంటే చేప నూనె, అదేవిధంగా ఎనిమల్ ఫ్యాట్ అనేది దీంట్లో కలపడం జరిగింది. దీనివల్ల మన మొత్తం కంప్లీట్ భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దీని విషయం గురించి తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ అంటే భారతదేశంలో ఉన్న హిందువులందరూ మేల్కోవాల్సిన రోజు ఇది. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ లడ్డు జోలికి వస్తేనే ఈ విధమైన భీభత్సం జరిగింది. ఇకపైన హిందువుల పైన కానీ, హిందువుల మనోభావాల పైన కానీ ఏ విధమైన కానీ జరిగినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాం. జనసేన పార్టీ తరఫున ఒక కార్యకర్తగా నా ఉద్దేశం తెలియజెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ, జై జనసేన. ఇవాళ ఒక హిందువుగా నేను చాలా తీవ్ర ఆవేదనకు గురైపోయాను. ఈ దుశ్చర్య ఏంటి అంటే, మన తిరుపతి లడ్డులు అడల్ట్రేషన్ సంబంధించిన చెడు పదార్థాలు కలపడం వల్ల అందరు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలలో ఉన్న హిందువులు ఇవాళ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీని తరపున పోరాడడానికి మన పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు ఇంత ముందుకు రాలేరు, ఇంత ధైర్య సాహసోపేతాలు చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఈ విషయంలో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అందుకు గాను మేము మన పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశాము. అలానే వారు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నాము. మరియు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలని మేము కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇటువంటి దుశ్చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి దేశంలోని ప్రతి ప్రభుత్వము మన హిందూ దేవాలయాలను పరిరక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాము. అలానే మన హిందువులందరికీ ఈ దుశ్చర్యకు పాల్పడిన దుర్మార్గులు ఎవరైనా కానీ తప్పకుండా క్షమాపణలు కోరాల్సిందే. అలానే ప్రభుత్వము వెంటనే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇంకొకసారి ఇటువంటి తప్పులు చేయాలని దానికి ఎవ్వరు కూడా ముందుకు రావద్దు. జై జనసేన, జై తెలంగాణ. ఓం ఆయనేతే పరాయనే దుర్వారోహంతు పుష్పినే రదాక్ష పుండరీకాని సముద్రస్య గృహాయిమే వైర్దివ్యైర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం సాజ్యం త్రివర్తి సంయుక్తం వక్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం నైవేద్యం షడ్రుసోపేతం ఫలభక్ష్యాది సంయుతం బహ్వాన్న సమాయుక్తం ప్రీత్యర్థం శ్రీ వెంకటేశ్వరాయ నమో నమః. చూడండి, ఇలా కైంకర్యాల్లో భాగంగా శ్రీవారికి మనం ఎన్నో అర్జిత సేవలు చేస్తుంటాం. అంటే వస్త్రం మొదలుకొని స్వామివారికి చందనము, గంధము, పుష్పము, ధూపము, దీపము ఇలా పలు రకాలుగా మనము స్వామివారిని అర్చిస్తుంటాము షోడశోపచారాలతో. అర్చించిన దానిలో మనకు నైవేద్యం అనేది కూడా ఒక ప్రధానమైన ఘట్టము. ఈ నైవేద్యాలు మనం చూసుకున్నట్లయితే శ్రీవారికి పలు రకాలుగా పలు నైవేద్యాలు మనము స్వామివారికి నివేదిస్తాము. తిరుపతి దేవస్థానంలో స్వామివారికి నివేదించిన పదార్థాలలో రవ్వ, కేసరి, వడ, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనము, లడ్డు ఈ విధంగా నివేదిస్తూ ఉంటాము. అందులో భాగంగా లడ్డు తయారీ విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లడ్డు తయారు కావాలంటే అందులో ముఖ్యంగా మనకు పిండి పదార్థాలు అనేటివి ముఖ్యమైనవి. అదేవిధంగా పంచదార, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనము స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మనము ఈ యొక్క లడ్డు తయారీని చేస్తారు. మన హిందూ సనాతన ధర్మంలో జంతు బలి అనేది నిషేధము. అదేవిధంగా
మాంసాహారం అనేది కూడా మనకు పనికిరాని అనే పదార్థము. అలాంటిది శ్రీవారి ప్రసాదానికి ముఖ్యమైనటువంటి లడ్డు ప్రసాదంలో ఈ విధంగా జంతువులతో చేసినటువంటి కొవ్వుని, చేప నూనెను వాడడం అనేది ఎంతో నిషేధం. మన హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు ఆ కారకులు ఎవరైనా కానీ వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరడమైనది. మన స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు, హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు మరి ఎవరైతే ఈ కార్యక్రమం